రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. సనత్కుమారుని ద్వారా విన్న కథను సుమంత్రుడు దశరథ మహారాజుకు వివరిస్తున్నాడు. ఋష్యశృంగుణ్ణి రోమపాదుడు రాజ్యానికి రప్పించిన విధానాన్ని రాజు చెప్పమన్నాడు. సుమంత్రుడు చెప్పడం ప్రారంభించాడు. ఋష్యశృంగుని తీసుకుని వచ్చే ఉపాయం చెప్పవలసిందిగా బ్రాహ్మణులను రాజు కోరాడు. అప్పుడు వారు ఇలా అన్నారు: ఓ రాజా, ఋష్యశృంగుడు వనంలో మాత్రమే ఉన్నాడు. తపస్సంపన్నుడు, వేదాధ్యయనం చేసినవాడు. అతను తండ్రిని తప్ప వేరొకరిని చూడలేదు. స్త్రీలను, పురవాసులను, పట్టణాలలో నివసించే ప్రాణులను అతడు ఎరుగడు. కాబట్టి వేశ్యలను పిలిపించి వారికి బహుమతులను ఇచ్చి ఋష్యశృంగుని తీసుకుని వచ్చే బాధ్యత వారికి అప్పగించు. వివిధ ఉపాయాలతో వారు ఆయనను తీసుకొస్తారు. ఎలాంటి దోషము జరగదు అని అన్నారు. రాజు వారి మాటలకు అంగీకరించి అలాగే చేయాలని నిర్ణయించాడు. కొంతమంది స్త్రీలు ఆ వనాన్ని ప్రవేశించి అక్కడ సమీపంలో నివసిస్తూ ఋష్యశృంగుని దర్శనానికై వేచి ఉన్నారు. పితృసేవలో సంతుష్టుడైన ఆ మహర్షి ఆశ్రమం వదిలి బయటకు రాలేదు. ఆయన పుట్టినప్పటి నుండి స్త్రీని చూసి ఎరగడు. గ్రామాలలో, పట్టణాలలో నివసించే పురుషులను, పట్టణాలలో నివసించే ఏ ప్రాణి, వస్తువు పరిచయం లేదు. ఒకరోజు అనుకోకుండా ఋష్యశృంగుడు ఆ స్త్రీలు ఉన్న ప్రదేశానికి వచ్చాడు. చిత్ర విచిత్రమైన వేషభూషణాలు ధరించిన వారిని చూసి ఆశ్చర్యపోయాడు. వారు సుందరంగా గానం చేస్తూ ఆ ముని దగ్గరకు వచ్చి మధురమైన కంఠంతో ఇలా అన్నారు: ఓ బ్రాహ్మణోత్తమ, నీవు ఎవరు? నిర్జనమైన ఈ అరణ్యంలో ఎందుకు తిరుగుతున్నావు అని అన్నారు. ఋష్యశృంగుడు ఇటువంటి రూపవతులను ఇప్పటి వరకు చూడలేదు. వారిని చూసిన సంతోషంలో తన గురించి చెప్పసాగాడు. నా తండ్రి విభాండక మహర్షి. నేను ఆయన కుమారుణ్ణి. నా పేరు ఋష్యశృంగుడు. ఇక్కడికి దగ్గరలోనే మా ఆశ్రమం ఉంది. మీరు అక్కడికి వచ్చి మా ఆతిథ్యాన్ని స్వీకరించండి అని కోరాడు. ఆశ్రమాన్ని చూడాలనే కోరికతో వాళ్ళు అంగీకరించారు. ఆ ముని వాళ్లను ఆశ్రమానికి తీసుకెళ్లి వారికి అర్ఘ్యపాద్యాలు సమర్పించి కందమూలాలను ఇచ్చి వారిని ఆదరించాడు. వారు ఆయనతో ఆటలాడుతూ మాటలాడుతూ కొంత సమయం అక్కడే ఉన్నారు. విభాండక మహర్షి వచ్చేలోపు అక్కడి నుండి వెళ్ళాలని అనుకున్నారు. ఆ మునికి వారి వెంట తెచ్చిన పలహారాలు, భక్ష్యాలు ఇచ్చి, ఇవి మా ఆశ్రమ ఫలాలు, వీటిని స్వీకరించండి అని చెప్పి వెళ్ళిపోయారు. ఇప్పటి వరకు అలాంటి ఆహారాలు కానీ, అలాంటి వారిని కానీ చూడని ఋష్యశృంగుడు వారి చింతలోనే ఉన్నారు. మరుసటి రోజు ఆ స్త్రీలు ఉన్న ఆశ్రమం దగ్గరికి వెళ్ళాడు. ఆ ఋషిపుంగవుడు వారి వద్దకు రావడంతో వారి ఆనందానికి అవధులు లేవు. వాళ్ళు ఆయనతో ఇలా అన్నారు: ఓ మహాత్మా, మీరు మా ఆశ్రమానికి రండి, మీకు ఘనంగా సత్కారం చేస్తాం అని చెప్పి ఆయనను అంగదేశానికి తీసుకెళ్లారు. ఆ తపస్వి పాదస్పర్శతో మరుభూమిలో వరుణదేవుని ఆగమనం జరిగింది. రోమపాదుడు పరుగు పరుగున వచ్చి తన రాజ్యాన్ని, ప్రజలను రక్షించిన ఆ ముని పాదాలపై పడి నమస్కరించి ఆయనతో ఇలా అన్నాడు: ఓ విప్రోత్తమ, మీ రాకతో నా రాజ్యం క్షామం నుండి బయటపడింది. స్త్రీలను ఉపయోగించుకొని మిమ్మల్ని ఇక్కడికి రప్పించినందుకు మీ తండ్రి విభాండక మహర్షి ఆగ్రహం మాపై రాకుండా మీరే రక్షించాలి అని వేడుకున్నాడు. తరువాత ఆ మహర్షికి తన కుమార్తె అయిన శాంతను ఇచ్చి వివాహం చేసి తన రాజ్యంలోనే గౌరవప్రదంగా చూసుకుంటున్నారు. ఈ వృత్తాంతాన్నంతా సుమంత్రుడు దశరథ మహారాజుకు వివరించాడు. శ్రీమద్ వాల్మీకి మహర్షిచే విరచితమైన రామాయణ మహాకావ్యంలోని 10వ సర్గ సంపూర్ణమైంది. హనుమదంతర్గత శ్రీరామార్పణమస్తు. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. మన జీవనానికి దారిదీపమైన రామాయణ మహాకావ్యంలోని తదుపరి విషయాలు తెలుసుకోవడానికి మళ్ళీ కలుద్దాం. జై శ్రీరామ్.